నీట్ నెట్ ఈ రోజున ఒక పొలిటికల్ అంశంగా ఒక ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి ప్రతిష్టాత్మకమైనటువంటి వివాదంగా మారుతోంది. నిజానికి జాతి జీవనాడులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి రంగాలు ఉన్నత విద్య, వైద్య విద్య, ఈ రంగాలకు సంబంధించినటువంటి నీట్ నెట్లు పొలిటికల్ ఇష్యూగా మారడం మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి పరిణామం. ముఖ్యంగా ఉన్నత విద్యా రంగంలో అర్హతను నిర్ధారించేటటువంటి నెట్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, దీనికి దాదాపు 9 లక్షల మంది హాజరయ్యారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు విశ్వవిద్యాలయాల్లోనూ ఉన్నత కళాశాలలోనూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జాతీయ స్థాయి పరిశోధనా సంస్థల్లో రీసెర్చ్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ఫెలోస్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోస్కి అర్హతను నిర్ధారించేటటువంటి నెట్ పరీక్ష ఇక్కడ లోపం చోటు చేసుకుంది అంటూ ప్రభుత్వమే గుర్తించి దీన్ని రద్దు చేసింది. ఖచ్చితంగా ఇదొక మంచి పరిణామంగానే చెప్పాలి. ఎందుకంటే అర్హత లేని వాళ్ళు అందులో ఎక్కడం కంటే కూడా 9 లక్షల మంది విద్యార్థులు కొంచెం ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఉన్నత విద్యలో ప్రమాణాలు కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఆహ్వానించదగినటువంటి అంశమే. కానీ నీటికి సంబంధించి గడిచిన నెల 15 రోజులుగా వివాదం కొనసాగుతూ వస్తుంది. దీన్ని ఎంత మేరకు ప్రచారానికి తీసుకెళ్ళగలము, ప్రభుత్వాన్ని తప్పుపట్టి వేలెత్తి చూపించేటటువంటి అంశంగా మలుచుకోగలము అంటూ అటు కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ ప్రయత్నం చేస్తున్నాయి. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరైనటువంటి పరీక్ష. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అధికారికంగా నీటికి సంబంధించినటువంటి లీకేజ్ని ఒప్పుకోవట్లేదు. కానీ బీహార్లోను, గుజరాత్లోని, హర్యానాలోని జరిగినటువంటి కొన్ని పరిణామాలు, అరెస్టులు, అక్కడ అమితానంద్ అనేటటువంటి లీకేజ్ బాధ్యుడు ఒక అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్, లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అక్కడ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు తాము పరీక్షకు ముందు రోజే ఈ ప్రశ్నపత్రాలను అందుకున్నాము, సమాధానాలు కూడా ప్రిపేర్ అయ్యాము, మరుసటి రోజు ఆ ప్రశ్నపత్రంతో మాకు వచ్చినటువంటి లీకేజ్ పేపర్ మ్యాచ్ అయింది అంటూ అంగీకరించడము, ఇవన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా నీట్ పేపర్ అనేది లీక్ అయినట్లుగానే ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇది జాతికి జీవనాడి ఆరోగ్య రంగం, రేపటి వైద్యులు అంటే జాతీయంగా ఉన్నటువంటి వివిధ వైద్య కళాశాలలో వైద్యులను నిర్దేశించేటటువంటి, వైద్యుల ప్రవేశాన్ని నిర్దేశించేటటువంటి ఈ పరీక్షలోనే లీకేజీలు ఉంటే కనుక ఎటువంటి ప్రతిభా వ్యుత్పత్తులు కలిగినటువంటి వాళ్ళు ఎంపిక అవుతారు అనేది ఒక ప్రశ్నార్థకము. 24 లక్షల మంది పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇబ్బంది పడినప్పటికీ ఎవరో ఒకరు అంటే కొంతమంది ఎటువంటి ప్రమాణాలు లేనటువంటి వాళ్ళు లీకేజీ ద్వారా లబ్ధి పొందకుండా ఉండాలన్నా, లేదంటే మన పరీక్షా ప్రమాణాలపైన ఒక నిర్దిష్టమైనటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోకుండా పునరాలోచన చేయాల్సి ఉంది. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా దీన్ని పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి, వైద్య విద్యకు సంబంధించినటువంటిది, జాతీయ భవిష్యత్తుకు సంబంధించింది అనేటటువంటి అంశాన్ని చేస్తూ ఖచ్చితంగా సూచనలు చేయాలి. కానీ కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఇప్పటికే ఈ పేపర్కి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. 0.01% లీకేజీకి అవకాశం ఉన్నా సరే ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేయాలని చెప్తోంది. ఎందుకు రద్దు చేయకూడదు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నోటీసులు కూడా జారీ చేసింది. ఎన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇందులో అవకాశం ఉంది అనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంది. ఒక్క ప్రశ్నపత్రం పొందడానికే 32 లక్షల రూపాయల వరకు చెల్లించామంటూ బీహార్లో కొందరు విద్యార్థులు అంగీకరించారు. నిన్న మొన్నటి వరకు మనం చూస్తున్నాము, ప్రైవేట్ మెడికల్ కళాశాలలో సంవత్సరానికి 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు ఫీజులు అనేది మనకి వాదనలు తెలుసు. కానీ కేవలం ప్రశ్నపత్రానికే 32 లక్షలు అంటే ఇది ఎన్ని వేల కోట్లు, 100 కోట్ల రూపాయల్లో కుంభకోణమో ఆలోచించవచ్చు. ఖచ్చితంగా ఇది ప్రెస్టేజియస్ ఇష్యూ కాదు. జాతి జీవితానికి, భవిష్యత్తుకి, విద్యార్థుల భవిష్యత్తుకి, వైద్య విద్య ప్రమాణాలకి సంబంధించినటువంటి అంశమన్న ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకుంటూ ప్రభుత్వం ఈ విషయంలో సమగ్రమైనటువంటి దర్యాప్తు విచారణ చేసి నిజమైనటువంటి అర్హులకే వైద్య విద్యలో ప్రవేశం కల్పించేటటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఖచ్చితంగా ఇది పొలిటికల్ ఇష్యూ మాత్రం కాదనే చెప్పాలి.